అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో గురు పౌర్ణమి జూలై నెలలో ఎప్పుడు జరుపుకోనున్నామో తేదీ అలాగే పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత అసలు ఈ రోజు ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా చూసేయొచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే। ఆ తర్వాత మనకి జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు। అలాంటి గురువులను పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పూర్ణిమ। గు అంటే అంధకారం అజ్ఞానం అని, రు అంటే నిరోధించడం నశింపచేయడం అని అర్థం। అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థం। వేద జ్ఞానాన్ని అంతటిని ఒక్క చోటకు చేర్చి 4 విభాగాలుగా విభజించి వేద వాంగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడెంతో కృషి చేశాడు। పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని మనకు అందించిన వ్యాస భగవానుడు జన్మించిన రోజు కాబట్టి ఈ రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణంగా పాటిస్తున్నాం। అందుకే ఆయన మనకు ఆది గురువయ్యారు। గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే అత్యుత్తమమైన సంస్కృతి మనది। ఈ గురు పూర్ణిమను పురస్కరించుకొని గురువుల్ని స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది। ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతుంది। ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది। వ్యాసమహాముని ఈ రోజున సత్యవతి శంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను ఋక్ యజుష్ సామ అథర్వణ వేదాలుగా విభజించాడని ప్రతీతి। ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమినే గురు పౌర్ణమి అని వ్యాస పౌర్ణమి అని అంటారు। ఈ 2024వ సంవత్సరంలో గురు పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి జూలై 20 శనివారం సాయంత్రం 5:20 ప్రారంభమై జూలై 21 ఆదివారం సాయంత్రం 4:12 ముగుస్తుంది। అయితే సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి పౌర్ణమి తిథి సూర్యోదయంలో జూలై 21 ఆదివారం రోజు ఉంది కాబట్టి ఈ 2024వ సంవత్సరంలో జూలై 21 ఆదివారం రోజున గురు పౌర్ణమిని జరుపుకోవాలి। అసలు ఈరోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి। తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు। ఈ గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయునికి సాయిబాబాకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు। మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతి క్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు। అతను నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే ఉంటాడు। బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసిన రూపమే గురువు కాబట్టి ఈరోజు ఆ గురువుల్ని పూజిస్తే ఆ త్రిమూర్తుల్ని పూజించిన పుణ్యఫలం దక్కుతుంది। అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు। అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని పొందింది గురువే। మనందరిపై ఆ త్రిమూర్తుల అనుగ్రహం కలగాలని ఆశిస్తూ ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।